కాఫీ ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకుల్. గణేష్ నేను చేస్తా. ఇట్స్ ఓకే, నేను చేస్తా. సిన్నమన్ ఇస్ ఫైన్ రైట్? దట్స్ మై ఫేవరెట్ అంకుల్. యా. Here we go, young man. థ్యాంక్స్ అంకుల్. సో ఏం గణేష్ కూర్చోరా, వెళ్ళి పని చూసుకో, పిలుస్తాను. థ్యాంక్ యూ. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? మాది మెడికల్ షాప్ అంకుల్. మంచి కౌంటర్. మా నాన్న 20 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకోవాలి తర్వాత. నైస్. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. యా అంకుల్. ఎలా తాగుతారు రా బాబు దీన్ని? చెప్పమ్మా. నాన్న వచ్చాడా? వచ్చాడు. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. రీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది, కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. బాబు కూతురు లేదా మాడేసుకుంటున్నారు. బట్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ యోర్స్. నాకు ఓకే అమ్మా తల్లి. సర్లే, అతను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళాక మాట్లాడదాం. సరే. Some more green tea for you? అమ్మో వద్దు అంకుల్, థ్యాంక్స్. ఇంకేంటమ్మా? ఇంకేముంటాయి అంకుల్, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ రచ్చ ఉంటుంది. ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే. అది ప్రాపర్ ఎక్కడమ్మా మీది? రాజవరం. రాజవరమా? మీది వైజాగ్ కదా? ఓ వైజాగ్, కాలేజ్ పర్పస్ కోసం వచ్చాను. నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా? ఐ మీన్ మీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని నువ్వు? అచ్చా బాబాయ్, నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదంకు. శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయినట్టే అంకుల్. పైగా మా నాన్నకు తెలిసిందనుకో, కొట్టు వదిలేసి వస్తానంటే రోడ్డు మీద గొడ్డలిప్పి కొడతారు, మామూలు కొట్టరు. వద్దు అంకుల్. అదే ఆ ఫార్మసీ షాప్ నేను ఇక్కడ పెట్టిస్తే నువ్వు? అచ్చి బాబాయ్, ఫార్మసీ షాప్ కదా అంకుల్, ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్. నా బాల్యం, బలం, భవిష్యత్ అంతా అక్కడే అంకుల్. మన బ్రాండే నోరు లాగేస్తుందా? సిగరెట్? వద్దంకుల్. స్మోకింగ్ ఇస్ నాట్ ఎ క్రైమ్. యా కరెక్ట్ అంకుల్. నేనే అడుగుతున్నాను. నోరు లాగేస్తుంది అంకుల్. థ్యాంక్ యూ. ఇట్ వోంట్ వర్క్. ఇట్స్ వర్కింగ్ అంకుల్. లైటర్ కాదు, దిస్ మ్యారేజ్. సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్. అంకుల్ రీజన్ ఏంటి అంకుల్? అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తాను అంకుల్. అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్. సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు. అంకుల్ సార్, క్వశ్చన్ అడిగితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారేంటి? ఈ మాత్రం దానికి పంచ ఒకటి ఏంటి మానేది సిగరెట్? హలో, చెప్పు శౌర్య. ఏం చెప్పేది? ఏమైంది? పెళ్ళొద్దంటారేంటి మీ నాన్న? అదేంటి? సరే నుండు, నేను ఇప్పుడే మాట్లాడతా. ఇలా చూడు, వద్దంటే వద్దు, వెళ్ళు అని 3 మాటలు ఇది ముగించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది అబ్రప్ట్గా ఎండ్ చేయడం కరెక్ట్ కాదు, అందుకే కొంచెం బరువు అయినా చెప్తున్నాను.
సార్ నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు. మీ ఊరంటే నీకు ఇష్టమా? సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు, సొంత పొలం ఉండకపోవచ్చు, కానీ సొంత ఊరు అయితే ఉంటుందండి. మీ ఊరి పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి? రంగబలి సెంటర్. ఇప్పుడు నువ్వు ఒక పేరు చెప్పావే, ఆ సెంటర్గా పేరు ఎలా పడిందో తెలుసా నీకు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్. నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్. రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు. ఆయన రోజు రాత్రి ఆ సెంటర్లో వేసేసారు. ఎలా వేసారంటే తల నరిగితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది. చాలా వైలెంట్ మర్డర్ అంకుల్. ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగబల్లి అని పేరు వచ్చేసింది. ఇంకేం తెలుసా ఆయన గురించి? ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఆయన ఫేమస్ అని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు, మా నాన్న. మా నాన్నని చంపేశారు. ఆయన చేసింది మంచిగా చెడాన్ని పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న పోయాక ఆయన తల నరికినోడిని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు. ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు. అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను. కానీ రోజుకు ఒకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నా చెవున పడేది. ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు. ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది, కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ ఉండనివ్వలేదు. అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను. ఆ ట్రామా నుండి బయటపడడానికి నాకు దొరికిన ఒకే ఒక్క సొల్యూషన్ నా కూతురు. అసలు ఇప్పటివరకు తనకి నాకు తను తప్ప ఎవరు లేరు. నేను ఏ ఊరికైతే తన్ని ఇస్తానో అదే ఊర్లో 2 సందుల పక్కన ఇల్లు తీసుకుని నా కూతురికి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక. ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ హ్యావ్ బెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్. ఇందులో ఏముందిలే అని అనిపిస్తుందేమో. ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు, కానీ నాకు అదొక ఎమోషన్. ఇట్స్ వర్కింగ్ అంకుల్. ఐ మీన్ లైటర్ కాదు, మ్యారేజ్. అంకుల్ ఇప్పుడు నా ఊర్లో మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం. కన్ఫర్మ్గా చెప్తున్నా అంకుల్, ఆ పేరు నేను మార్చేస్తా. అంకుల్ మీరు ఉన్నప్పుడు అక్కడ మీ సర్కిల్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్. వదిలేయండి. ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా. ఊరిని మార్చాలా, ఊరి జనాలు మార్చాలా అని. ఆఫ్టర్ ఆల్ పేరు ఒకటే కదా అంకుల్. నాకు షర్టు మార్చినంత ఈజీ, మార్చేస్తాను. మీరు కంగారు పడద్దు అంకుల్. దానికోసం మీ హెల్త్, నాకు మీ కూతురుతో ఉన్న రిలేషను ఏది చెడగొట్టద్దు అంకుల్. ప్లీజ్ అంకుల్. సారీ, అర్థం చేసుకోండి. పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి, మీ కూతురిని వాళ్ళ అత్తారింటికి దర్జాగా తీసుకెళ్తా. ఉంటాను అంకుల్. ఆ పంచేది వాళ్ళు కట్టుకొచ్చుంటే బాగుండు. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, నన్ను గంద నా వాళ్ళు నా రంగబలి సెంటర్. సార్ రండి సార్. ఒక్క నిమిషం. అయ్యో, ఇంకా రంగబలి సెంటర్ లోనే ఉన్నారా? బస్ వచ్చేసింది, తొందరగా వచ్చేయండి.
సార్ పల్లీలు సార్ పల్లీలు 10 రూపాయలే సార్ ప్యాకెట్ 10 రూపాయలే సార్ పల్లీలు సార్ పల్లీలు తీసుకోండి సార్ సార్ పల్లీలు సార్ పల్లీలు సార్ పల్లీలు చూడు చూడు రంగు బాల్ చూడు రంగు బాల్స్ కదా. చూసుకోరా మీదకి ఎక్కిచ్చేస్తావా? పోనీరా. ఏం చేస్తున్నాడు రాడు? కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా. ఈ టైంలో ఏంట్రా మాకు ఇది? అసలు అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు. వస్తున్నాడు అడుగు. ఇలా ఎంతసేపు కూర్చుంటావురా? పర్లేదు, ఎంతసేపు అయినా కూర్చుందాం. రై జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబల్లి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబల్లి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు? మారదు. ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు. దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసామనుకో ఆటోమేటిక్గా పేరు మారుద్ది కదా. అంటే ఇప్పుడు ఇంకో 2 పంటలు చేద్దామా? రే మర్డర్లే ఎందుకు లేరా, కానీ కొంచెం వైలెంట్గా ఉండాలరా. బాంబు పెట్టేద్దామా? లక్ష్మీ బాంబా? టైం బాంబు. ఒరే టైం అడిగితేనే చెప్పడం తెలీదు. చిన్న ముళ్ళు 6 పెద్ద ముళ్ళు 2 దగ్గర ఉందంటావు. నువ్వు టైం బాంబు పెడతావా? రేయ్, నాశనం కోరేదేదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య. నన్ను నమ్మండి, ఐ కెన్ డూ ఇట్. రే బాంబు పెడితే జనాలు చచ్చిపోతారు, మనం దొరికిపోతాం రా. బాంబు మీద నీ పేరు రాస్తాం ఏంటి? రే బాంబు పేలద్ది, రంగపల్లి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది. ఎలా ఉంది ఐడియా? బాగుంది. మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా? సర్లేరా, కానీ ఎవరు లేని ఇలాంటి టైం చూసి పెడతాం. ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి? గెటప్ మార్చాలి. లెట్స్ డూ ఇట్.